తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఒక దివ్యానుభూతి. ఎక్కడెక్కడి నుంచో కష్టాలు కోర్చి తిరుమలకు చేరుకుంటూ ఉంటారు భక్తులు. గంటలకు గంటలు క్యూల్లో వేచి ఉంటారు. క్షణకాలం ఆయన మూలమూర్తిని దర్శించుకోగానే పడ్డ శ్రమంతా మర్చిపోతారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దివ్య రూపం ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతిని మిగులుస్తుంది. శ్రీవారు దేవేర్లతో కొలువైన ఆలయంలో ఉదయం నుంచి రాత్రి దాకా జరిగే సేవలేంటి, ఏ సమయంలో ఏం చేస్తారు, ఇప్పుడు చూద్దాం. కేవలం దర్శనాలే కాదు, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి ప్రతిరోజు పలు సేవలు చేస్తారు. దర్శనాలు రాత్రి ఎంత ఆలస్యమైనా తెల్లవారుజాము 2:15 సన్నిధి గొల్లదివిటితో అర్చకులను ఆలయానికి తీసుకువస్తారు. బంగారు వాకిల్ నుంచి మూలవర్ల వరకు ఈ దివిటి వెలుగులోనే అర్చకులు గర్భగుడిలోకి చేరుకుంటారు. అఖండ దీపాలను వెలిగించి కాంతిమయం తెల్లవారుజాము 2:30 సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పుతారు. ఇందులో 29 శ్లోకాలుంటాయి. ఆ తర్వాత 11 శ్లోకాలున్న శ్రీ వెంకటేశ్వర స్తోత్రం పఠిస్తారు. దీని తర్వాత 16 శ్లోకాలతో శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి ఆలపిస్తారు. 14 శ్లోకాల మంగళ శాసనంతో సుప్రభాత కార్యక్రమం ముగుస్తుంది. తాళ్లపాక అన్నమయ్య వంశానికి చెందిన వారు వీటిని ఆలపిస్తారు. ధనుర్మాసంలో మాత్రం సుప్రభాతం బదులు ఆండాళ్ తిరుప్పావై పాసరాలను గానం చేస్తారు. తెల్లవారుజాము 3 గంటలకు నక్షత్ర హారతి అందిస్తారు. సుప్రభాతం తర్వాత శ్రీవారికిచ్చే తొలి హారతిని నక్షత్ర హారతి అంటారు. 27 నక్షత్రాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చినట్టు ఈ హారతి కన్నుల పండువగా సాగుతుంది. ఉదయం 3:30 తోమాల సేవ చేస్తారు. ఈ సమయంలో భక్తులు చూస్తూ ఉండగా స్వామివారికి పుష్పాలంకారం జరుగుతుంది. అలంకారం జరిగేప్పుడు ఆళ్వారుల పాసురాలతో పాటు మంత్రపుష్పం పఠిస్తారు. ఒక్క శుక్రవారం మాత్రం తోమాల సేవ ఉదయం 7 గంటలు. ఉదయం 4 గంటలకు కొలువు కార్యక్రమం ఉంటుంది. ముందు రోజు నాటి ఆదాయ వ్యయాలను దేవుడికి నివేదించే కార్యక్రమం ఇది. జయ విజయుల తర్వాత ఉండే మండపంలో స్వర్ణ సింహాసనం పైన కొలువైన శ్రీనివాసమూర్తి ఆసీనులై ఉంటారు. పంచాంగ శ్రవణం చేసి ఆనాటి గ్రహ సంచార క్రమాన్ని, ఉత్సవ విశేషాలను, ముందు రోజు లభించిన ఆదాయ వివరాలను, ఏ నోట్లు నాణాలు ఎన్ని వచ్చింది వివరంగా వినిపిస్తారు. నువ్వులు బెల్లం కలిపి దంచిన పిండిని నివేదన చేసి హారతిస్తారు. ఉదయం 4:15 సహస్రనామార్చన జరుగుతుంది. కొలువు తర్వాత అర్చకుడు శ్రీవారి పాదాల చెంత కూర్చుని సంకల్పం చెప్పుకుని జేగంట వాయిస్తూ పువ్వులు తులసి పత్రాలతో ఓం వెంకటేశ్వరాయ నమః అంటూ స్వామివారి 1000 పేర్లను స్తుతిస్తూ చేసే సేవ ఇది. తర్వాత శ్రీవారి పాదాల వద్ద ఉన్న పువ్వులు తులసి పత్రాలతో శ్రీవారి దేవేరులకు పూజ చేస్తారు. ఇదే అర్చనకు ధనుర్మాసంలో తులసికి బదులు మారేడు దళాలు వినియోగిస్తారు. ఈ శుక్రవారం మూలమూర్తికి ఉదయం 4:30 గంటలకు అభిషేకం ఉంటుంది. అయితే రోజు భోగ శ్రీనివాసుడి విగ్రహానికి ఉదయం ఆకాశగంగ నుంచి తెచ్చిన జలంతో పురుష సూక్తం చదువుతూ అభిషేకం నిర్వహిస్తారు. అభిషేక సమయంలో విగ్రహానికి పలుచని గుడ్డ కట్టి నూనె రాసి చింతపండు నీటిని కలిపి జిడ్డును తొలగిస్తారు. ఆవు పాలు, గంధం, పసుపు నీటితో అభిషేకిస్తారు. శుద్ధోదక స్నానం, గంగోదక స్నానం చేయించి మరలా శుద్ధోదక స్నానంతో ముగిస్తారు. వస్త్రం, భూషణం, ఉత్తరీయం సమర్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణోత్సవం జరుగుతుంది. రెండో నైవేద్యం తరువాత ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని మేళ తాళాలతో సంపంగి ప్రాకారంలోని కళ్యాణోత్సవ మండపానికి తీసుకువస్తారు. ఒక సింహాసనంపై స్వామిని, మరో సింహాసనంపై అమ్మవార్లను ఆసీనులను చేస్తారు. కంకణ ధారణ చేసి పట్టు వస్త్రాలు సమర్పించి గోత్రనామాలు చెప్పి కన్యాదానం నిర్వహిస్తారు. అనంతరం మంగళసూత్రాలు ధరింపచేస్తారు. సాయంత్రం 5:30 గంటలకు సహస్ర దీపాలంకరణ జరుగుతుంది. ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామిని అలంకరించి వైభవోత్సవ మండపం నుంచి కొలువు మండపానికి తీసుకువస్తారు. అక్కడ దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిస్తారు. వేద మంత్రాలతో పండితులు స్వామివారిని కీర్తిస్తారు. విద్వాంసులు నాదస్వరాన్ని వినిపిస్తారు. రాత్రి 1:30 ఏకాంత సేవ చేస్తారు. మూలమూర్తి 2 పాదాల వద్ద 2 చందనపు ముద్దలు పెడతారు. స్వామివారిని పూజించి వచ్చే బ్రహ్మదేవుడి కోసమని
వెండి గిన్నెలో నీటినుంచుతారు. ముఖమంటపంలో వెండి గొలుసులతో వేళ్లాడదీసిన బంగారు ఉయ్యల్లో భోగ శ్రీనివాసమూర్తిని పవళింపజేస్తారు. దీన్నే పవళింపు సేవ అంటారు. స్వామివారి శయనానందం కొరకు తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను ఆలాపన చేస్తారు.